people, welcome back to our channel Sonu Priya. Hope you all are doing really well. So I'm back with a new vlog. Yes, thumbnail చూసే ఉంటారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ బ్లాగ్ లో నేను 2025 కి ఎలా ప్రిపేర్ అవుతున్నాను, లైక్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది మీకు చూపించబోతున్నాను. So yeah, this vlog is all about how I'm going to prepare and plan for 2025. Before getting into the video, if you are watching me on my channel for the first time, this is Sonu Priya. And if you haven't subscribed my channel, and please go into subscribe and also hit the notification bell so that నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు వెళ్ళి చూసేయచ్చు. డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నాకు చిన్నప్పటి నుంచి కొత్త వీక్ అన్నా, కొత్త మంత్ అన్నా, కొత్త ఇయర్ అన్నా ఫుల్ ఎక్సైట్మెంట్ వస్తుంది అనమాట. ఎందుకో తెలియదు. సో అదే ఎక్సైట్మెంట్తో నేను 2025 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే నాకు మండే స్టార్ట్ అవుతుంది అని అంటే నేను సండే రోజు నైట్కే లైక్ బెడ్రూమ్, హాల్, కిచెన్ ఎవ్రీథింగ్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇంకేమైనా పర్సనల్ పెండింగ్ వర్క్స్ ఉన్నా సరే ఫినిష్ చేసుకుంటాను. ఎందుకనంటే మండే ఆ పాజిటివ్ ఎనర్జీతో లేవాలని చెప్పేసి వీక్ అంతా పాజిటివ్గా ఉండొచ్చు అండ్ ప్రశాంతంగా ఉండొచ్చు. సో నా సరౌండింగ్స్ నీట్గా ఉంచుకుంటాను. సో దట్ ఆటోమేటిక్గా పీస్ అనేది వస్తుందని. చాలా చేంజెస్ వస్తాయి లైఫ్లో. ఇది కనుక మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళే ముందు ప్రిపేర్ అయినట్టు ఈ 2025కి ప్రిపరేషన్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఏదైనా ట్రిప్కి వెళ్ళే ముందు మనం ఎలా అయితే అవసరమైన వస్తువులు, బట్టలు ప్యాక్ చేసుకుంటామో అదే విధంగా 2025కి వెళ్ళేటట్టు ముందు డిజిటల్ క్లీన్ అవుట్, ఆర్ హౌస్ క్లీనింగ్, సో ఎవ్రీథింగ్, అన్నెసెసరీ డేటా, కాల్ లాగ్స్, మెసేజెస్, ఈమెయిల్స్, ఎవ్రీథింగ్. సో ఇవన్నీ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ గోల్ సెట్టింగ్. సో 2025 అనే జర్నీని స్మూత్గా వెళ్ళడానికి, ఇంకొంచెం డిసిప్లిన్ అండ్ ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళడానికి ఈ గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న మోటివేషన్ వస్తుందని. యా, నేను ఎప్పుడైతే నా 2024 గోల్స్ అంటే నా చెక్ లిస్ట్ ఇవన్నీ చూసుకున్నానో లైక్ I felt very proud of myself. Why? Because like 365 days, 365 different things in our life flow, and every day was not at all same. Like for a moment, నేను ఇవన్నీ చేశాను అనిపించింది అనమాట. ఇట్స్ నాట్ లైక్ అన్ని చేసేసానని, బట్ ఫ్యూ నా గోల్స్ చాలా చిన్న చిన్నవి. లైక్ 2024లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాను అండ్ అట్లీస్ట్ 1K సబ్స్క్రైబర్స్ ఉండాలనుకున్నాను. బట్ 9K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా లైక్ 10K ఫాలోవర్స్ రావాలనుకున్నాను. బట్ 8K నుండి 9K మధ్యలో ఉన్నారు. Consistency is really important. I was not at all consistent in posting in Instagram because I was focusing on many other things, so which are really important for me, my future, my career. So అందుకని చిన్న చిన్న గోల్స్తో స్టార్ట్ చేయండి. ఒకేసారి పెద్ద గోల్స్ పెట్టేసుకొని అది అచీవ్ చేయలేకపోతే అప్సెట్ అయ్యి, డిసప్పాయింట్ అయ్యి ఏడవడం అట్లాంటివి చేయగలుగుతాం. మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ 2024 ఇస్ దాట్ గెటింగ్ మ్యారీడ్ టు ద లవ్ ఆఫ్ మై లైఫ్. ఎస్, సో నేను 2023 డిసెంబర్లో నా డైరీలో నోట్ డౌన్ చేసుకున్నాను. లైక్ 2024లో నేను సింపుల్, పెద్దగా హడావిడి లేకుండా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి. సో దట్ హ్యాపెన్. యూ హ్యావ్ టు మేనిఫెస్ట్. అప్పుడే అవుతుంది. అండ్ కుకింగ్ నేర్చుకోవాలి. సో ఇలా డిఫరెంట్ ఉండే. సో ఇవన్నీ నేను చేశాను. అండ్ లైక్ సీ హౌ ఐ ప్లాన్ 2025. డిజిటల్ క్లీన్ అవుట్ ప్లస్ సెటప్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము మన ఫోన్ ఆర్ ఎల్స్ మన ల్యాప్టాప్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. అందుకని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన అనమాట. ఫస్ట్ ల్యాప్టాప్లో ఉన్న అన్నెసరీ ఫొటోస్, వీడియోస్ అండ్ అప్లికేషన్స్ అన్నీ డిలీట్ చేసేసాను. సో ఏవైతే అవసరం ఉన్న ఫొటోస్ ఆర్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ హార్డ్ డ్రైవ్కి మూవ్ చేసుకున్నా, పుష్ చేసుకున్నా. అండ్ అదే విధంగా ఫోన్లో కూడా సో అన్నెసరీ ఫొటోస్ లైక్ నా ఫొటోస్ 10,000, 20,000 అలా ఉన్నాయన్నమాట, ఫొటోస్ అండ్ వీడియోస్. సో అవన్నీ అన్నెసరీ అవన్నీ డిలీట్ చేసేసాను. అండ్ ఎక్కువ యాప్స్ ఉంటే ఏంటంటే అవన్నీ ఓపెన్ చేసుకుంటా, క్లోజ్ చేసుకుంటా, అక్కడే చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. అందుకని అన్నెసరీ అప్లికేషన్స్ అన్ని డిలీట్ చేసేసాను. అండ్ ఏవైతే నేను ఇష్టపడి యూజ్ చేసే అప్లికేషన్స్ ఉంటాయో వాటన్నిటికీ టైం లిమిట్ సెట్ చేసుకున్నాను అనమాట, లైక్ 10 minutes. సో ఇన్స్టాగ్రామ్ ఎక్కువసేపు చూస్తూ ఉంటాం, లైక్ స్క్రోల్. సో ఇక్కడ చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇలాంటి అప్లికేషన్కి నేను టైం లిమిట్ సెట్ చేసుకున్నా, లైక్ 10 minutes అని చెప్పేసి. 10 minutes తర్వాత ఇట్లా పాపప్ ఇస్తుంది అనమాట. సో అట్లీస్ట్ మనకు నోటిఫికేషన్ ఓకే 10 minutes అయింది, మనం ఇంకా వేరే పని చేసుకోవచ్చు అని చెప్పేసి అలా చేశాను అనమాట. ఇంకా అన్నెసరీ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అన్వాంటెడ్ పేజెస్ని అన్ఫాలో చేశాను. ఎక్కువ నాలెడ్జ్ షేర్ చేసే పేజెస్ని ఫాలో చేశాను. అన్వాంటెడ్ కాంటాక్ట్స్ ఇవన్నీ డిలీట్ చేశాను. స్టోరేజ్ స్పేస్ క్లియర్ చేశాను. అండ్ ఫిట్నెస్ అండ్ హెల్త్ రిలేటెడ్ అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకున్నా. సో దాట్ ఐ కెన్ ట్రాక్ మై సెల్ఫ్, లైక్ నేను ఎంత వాటర్ తాగుతున్నా అండ్ ఎన్ని స్టెప్స్ నడుస్తున్నా. సో ఇవన్నీ ట్రాక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం హెల్త్ రిలేటెడ్, ఫిట్నెస్ రిలేటెడ్ ఇలాంటి అప్లికేషన్స్ని అండ్ నాలెడ్జ్ షేరింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో యా, దిస్ ఈస్ హౌ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ 2025.
నెక్స్ట్ ఈజ్ క్లీనింగ్. సో నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. క్లీనింగ్ అన్నా, ఆర్గనైజింగ్ అన్నా నాకు చాలా ఇష్టం అనమాట. ఆఫీస్‌లో వర్క్ టెన్షన్స్ అండ్ బయట సో వేరే వేరే టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంటికి రాగానే ఇలా పీస్‌ఫుల్‌గా అనిపియాలనమాట. సో క్లీన్‌గా ఉంటే పీస్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. అండ్ కిచెన్, ఐ ఆల్వేస్ వాంట్ మై కిచెన్ టు బి నీట్ అండ్ క్లీన్. బేసిక్‌గా నాకు కుకింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి అట్‌లీస్ట్ కిచెన్ క్లీన్‌గా, మెస్సీగా లేకుండా క్లీన్‌గా ఉంటే ఏంటంటే కుక్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తది. అండ్ మంచి ఫుడ్ కుక్ చేయొచ్చనమాట. సో, అందుకని కిచెన్ కూడా ఎప్పుడు క్లీన్‌గా పెట్టుకుంటా. అండ్ బెడ్‌రూమ్, సో, బిఫోర్ స్లీపింగ్ ఆ పాజిటివ్ వైబ్స్, సో, ఆ వైబ్స్ బావుండాలంటే బెడ్‌రూమ్ కూడా క్లీన్ చేస్తూ ఉండాలనమాట. అండ్ వర్క్ ఏరియా గూడా అంతే. వర్క్ చాలా ప్రొడక్టివ్‌గా ఉండాలి అంటే మనం వర్క్ ఏరియా కూడా నీట్‌గా పెట్టుకోవాలి. అప్పుడే ఆ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఆ పాజిటివ్ మైండ్‌సెట్ ఉంటుంది. సో, క్లీన్ చేస్తే ఏంటంటే నా మైండ్ అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అండ్ మైండ్ కూడా చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటదనమాట. సో, ఈ మధ్య నాకు ఈ ఓసీడీ కొంచెం ఎక్కువవుతుంది. బికాజ్ ఐ లవ్ క్లీనింగ్. మీరు కూడా చూసేయండి నేను ఎలా క్లీన్ చేస్తానో ఏంటో. లెట్స్ స్టార్ట్ క్లీనింగ్. నా ఆయుధంతో వచ్చేసాను. ఇక మొదలెడదాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికవుతుందో. మీకు చూపించినంత ఈజీగా ఈ పనులన్నీ అయిపోతే ఎంత బాగుంటుందో.
అంత క్లీనింగ్ అయిపోయాక ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటే ఆ ఫీలింగే వేరనమాట. సో ఇల్లంతా క్లీన్ చేసినందుకు మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇప్పుడు పూజ చేసుకున్న తర్వాత మైండ్, సోల్, ఎవ్రీథింగ్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అందుకనే పూజ చేసుకున్నాను. నెక్స్ట్ ఈజ్ గోల్ సెట్టింగ్. సో నేను నా గోల్స్ రాసుకుంటూ ఎంత ఎంజాయ్ చేశానో లైక్ లిటరల్లీ దట్ ఫీలింగ్ అవన్నీ అవుతున్నట్టు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ మేనిఫెస్టింగ్ థింగ్స్. సో వీ హ్యావ్ టు మేనిఫెస్ట్, అయితేనే అవుతుంది. అదర్వైజ్ మామూలుగా ఊరికే కూర్చొని అలా అవ్వాలి ఇలా అవ్వాలి అని అంటే అవ్వవు. సో కాబట్టి వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్. సో లైక్ ప్రొఫెషనల్ తెలుసుకుంటే ప్రొఫెషనల్ వైజ్ ద కరెంట్ స్కిల్ ఐ హ్యావ్. సో అది ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్. సో ఇంకా సర్టిఫికేషన్స్ చేయాలనుకుంటున్నాను డిఫరెంట్. సో దిస్ ఆల్. సో ఇవన్నీ నా ప్రొఫెషనల్ వైజ్ గోల్స్ అనమాట. అలాగే నా ప్యాషన్ వైజ్కి వస్తే సోషల్ మీడియాలో సో యూట్యూబ్లో 50K సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా 20K ఫాలోవర్స్ అనుకుంటున్నా. సో I don't know if that is possible, but I will try to put my 100% efforts. I will try to be consistent. I have different things to manage, ఇటు వర్క్, ఇటు సోషల్ మీడియా అండ్ ఇటు ఇల్లు. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ని నేను మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు పుట్ మై ఎఫర్ట్స్. నా పర్సనల్కి వస్తే తొందరగా లేవాలి, తొందరగా పడుకోవాలి, అండ్ 10,000 స్టెప్స్ అదే, హెల్దీ ఫుడ్ తినాలి, అండ్ అవాయిడ్ బైట్స్, అండ్ కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ యోగా, మెడిటేషన్, అండ్ ఆల్సో 2025లో ఫ్యామిలీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ఆల్ మై పర్సనల్ గోల్స్ అనమాట. లెట్స్ సీ ద రిజల్ట్స్ బై ఎండ్ ఆఫ్ 2025. ఓకే, సో అలా గోల్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఈజ్ విజన్ బోర్డ్. సో గోల్ సెట్టింగ్ ఐ యూస్ టు డూ దిస్ ఎవ్రీ ఇయర్, బట్ విజన్ బోర్డ్ అనేది నేను ఫస్ట్ టైం క్రియేట్ చేశాను అండ్ ఐ ఎంజాయ్ క్రియేటింగ్ దాట్. సో విజన్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ గోల్స్. ఫస్ట్ టైం క్రియేట్ చేశాను కాబట్టి బాగా వచ్చిందని అనుకుంటున్నాను. నాట్ ష్యూర్, నాకైతే నచ్చింది. నేనైతే డిజిటల్ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఎందుకనంటే లైక్ వేరేది ఏంటంటే మనము పిక్చర్స్ కలెక్ట్ చేసి అవన్నీ ప్రింట్అవుట్ తీసి ఒక బోర్డ్ పైన అవన్నీ స్టిక్ చేసి ఏంటంటే సో ఏదైనా పిక్చర్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అవన్నీ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనిపించింది. సో అందుకని నేనేంటంటే డిజిటల్ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాను. సో ఎలా చేశానంటే ఇది పింట్రెస్ట్ ఆర్ గూగుల్లో మన వైపుకి సెట్ అయ్యే, మన గోల్స్కి సెట్ అయ్యే పిక్చర్స్ అన్నీ సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత నేను క్యాన్వా ఆర్ ఎల్స్ ఎనీ అదర్ యాప్. సో నేనైతే క్యాన్వా చూస్ చేసుకున్నాను. క్యాన్వాలో విజన్ బోర్డ్ టెంప్లెట్ సెర్చ్ చేశాను. సో మనకు కొన్ని టెంప్లెట్స్ ఇచ్చింది అనమాట. ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ వాట్ ఎవర్ ద పిక్చర్స్ హ్యావ్ డౌన్లోడెడ్ అన్నీ సెలెక్ట్ చేసి సో ఒక మంచి టెంప్లెట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. విజన్ బోర్డ్ అయితే నాకు నచ్చింది. వాట్ ఎవర్ ద గోల్స్ ఐ హ్యావ్ ఫర్ 2025 నేను అవన్నీ అయితే మంచిగా ప్రెజెంట్ చేసుకున్నాను. సో అవి చూసినప్పుడల్లా నాకు కొంచెం మోటివేషన్ వస్తుందని. ఇట్స్ జస్ట్ దట్ విజన్ బోర్డ్ ఏంటంటే నాకున్న మైండ్లో ఉన్న గోల్స్ అన్నిటికీ ఆర్ ఎల్స్ మనము బుక్ మీద రాసుకున్న గోల్స్ అన్నిటికీ ఒక విజువల్ రిప్రజెంటేషన్. సో రోజు మనము బుక్ చూసుకోలేం కాబట్టి ఒక విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ ఏ ప్లేస్లో అయితే ఉంటామో అక్కడ స్టిక్ చేసుకుంటే అట్లీస్ట్ మనకి దాన్ని చూసినప్పుడల్లా ఒక మోటివేషన్ వస్తుంది. సో మన గోల్స్ని మర్చిపోకుండా ఒక మోటివేషన్ ఇస్తుంది అనమాట ఈ విజన్ బోర్డ్ అనేది. సో నేనైతే అలా డిజిటల్ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఆ క్యాన్వా నుంచి ఆ ఫైనల్ విజన్ బోర్డ్ టెంప్లెట్ ఏదైతే ఉందో నేను క్రియేట్ చేసుకున్నది అది డౌన్లోడ్ చేసుకుని అది నేను నియర్ బై ప్రింట్అవుట్ షాప్కి వెళ్ళి అది ప్రింట్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఐ విల్ డెఫినెట్లీ షో యూ దాట్. బాగా అనిపించింది క్రియేట్ చేస్తున్నప్పుడు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఐ ఎంజాయ్డ్ క్రియేటింగ్ దట్ అండ్ ఆల్సో ఐ లవ్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద విజన్ బోర్డ్. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. దిస్ ఈజ్ హౌ ఐ ప్రిపేర్డ్ ఫర్ 2025. సో లిటరల్లీ వీ హ్యావ్ టు మేనిఫెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. అప్పుడే అవుతుంది. హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీలుంటే కమెంట్ చేయండి. So thanks for watching. See you soon. See you in my next interesting video. Maybe next year. ఈ వీడియో నేను అప్లోడ్ చేసేసరికి ఆల్రెడీ 2025లో ఉంటాం కావచ్చు. సో యా, హ్యాపీ న్యూ ఇయర్. Thanks for watching. See you in my next interesting video. Until then, bye bye.